సోను సూద్ దూకుడు సినిమాల డాన్ దొరికింది దోసుకునుడు అతడు సినిమాల గూండెగాడు పైసలకు మనుషుల పానాలు తీసుడు జూలై సినిమాల బ్యాంకును దోసుకొని ఎంబటొచ్చినోళ్ళను ఏసేస్తాడు. ఇక అరుంధతి సినిమాల పశుపతి పేరింటనే పసిపోరగాడు సుస్సు పోసుకుంటాడు. పబ్లిక్ ను గోసపెడతాడు, ఆడోళ్లను ఏడిపిస్తాడు, హీరోయిన్ తోని తన్నించుకుంటాడు. ఇది సినిమాల మాత్రమే, బయట ఎట్లుంటాడో తెలుసునా? సోన్ సూద్ సినిమాలలో భయంకరమైన విలను. సినిమా చూస్తున్న వాళ్ళు కూడా సోన్ సూద్ ను తిట్టుకుంటారు, హీరోని మెచ్చుకుంటారు. ఇది సినిమా. సీన్ కట్ చేస్తే బొంబాయిలో రియల్ హీరో సోన్ సూద్. మొన్న తుఫాన్ రాబోతుందని 100 కాదు 1000 కాదు 28,000 మందిని సర్కారీ స్కూల్లో బంగ్లా నుంచి అలా తిండి తిప్పలు మంచి చెడ్డలు మొత్తం సారే చూసుకున్నట. అస్సాంకెళ్లి బొంబాయికి బతుకొచ్చిన 200 మందికి ఆసరైండు. ఇది నిన్న మొన్న. అంతకు మునుపు వలస కూలీలను సొంతూళ్ళకు పంపిస్తేందుకు మస్తు తనలాడిండు. సొంత పైసలతోటి బస్సులు పెట్టి ఊళ్ళకు పంపిండు. కేరళ రాష్ట్రంలో చిక్కుకున్న కొందరు ఆడవిళ్ల కోసం ఓ విమానం మొత్తం బుక్ చేసి అందరిని ఒరిస్సాకు పంపిండంటే మాటలా? ఈ ముచ్చట తెలిసి సోన్ సూద్ సార్ కు థ్యాంక్స్ చెప్పిండు సీఎం నవీన్ పట్నాయక్. వలస కార్మికులకు ఏ తక్లీఫ్ ఉన్నా ఫోన్ చేయరి, నేను చూసుకుంటాను ఓ కాల్ సెంటర్ పెట్టిండు. అంతకు మునుపు సొంత హోటల్ను వైరస్ పేషెంట్లకు వైద్యం చేస్తున్న డాక్టర్లకు ఉండనీకి ఇచ్చిండట. సారు సాయం మీద తీస్తే ఓ సీన్ అవుతుంది. దానికి ఓ లెక్క ఉంది. ఒకప్పుడు బొంబాయి లోకల్ రైల్లా పాస్ తీసుకొని తిరిగిన కూలీ సోన్ సూద్. కష్టం తెలిసినోడు, చెమట తెలిసినోడు. అందుకే ఎంత ఎక్కువ శాతం అయితే అంత ఎక్కువ సాయం చేస్తున్నాడు. విలన్ గెటప్ లేసే ఒక్క యాక్టరే ఇంత చేసిందంటే ఒక్క సినిమాకే కోట్లు తీసుకునే హీరోలు, ఫలానా హీరో సినిమా 100 కోట్లు గుమ్మేస్తుంది అనిపించుకునేటోళ్ళు కుటుంబంలో అందరి యాక్టర్లే ఉన్నోళ్ళు సాయం చేస్తే ఇంకెట్లుంటది? ఎవ్వరు రాష్ట్రంలో వాళ్ళ ఆసరైనా ఈ దేశంలో సగం దరిద్రం కథమైతుండొచ్చు. సినిమాలో పబ్లిక్ తిప్పలు తీరుస్తున్నట్టు యాక్టింగ్ చేసేటోళ్ళు కాదు అసలు హీరోలు. సినిమాలో విలన్ పాత్ర లేచి బయట పబ్లిక్ కష్టాలు తీరుస్తున్న సోన్ సూద్ సారే అసలు హీరో.